రాష్ట్రానికి భారీ వర్ష సూచన ఇటు వాతావరణ శాఖ జారీ చేసింది. ఎన్ని రోజుల వరకు ఈ వర్ష సూచన కొనసాగుతుంది, ఇటు నగరానికి వచ్చేసరికి దీని పరిస్థితి ఏ విధంగా ఉంటుంది? దీని గురించి మనతో మాట్లాడడానికి ఐఎండీ డైరెక్టర్ నాగరత్నం గారు ఉన్నారు. వారితో మాట్లాడతాం. మేడం, వర్ష సూచన ఎన్ని రోజుల వరకు ఉంటుంది? భారీ నుంచి అత్యంత భారీ ఏ విధంగా ఉండబోతున్నాయి రెయిన్స్ ప్రభావం అనేది? ప్రస్తుతం ఉపరితల ఆవర్తనం దక్షిణ ఒడిశా తీర ప్రాంతాల్లో కేంద్రీకృతమైంది. ఈస్ట్ వెస్ట్ విండ్ షోర్ జోన్ వచ్చి నార్త్ సెంట్రల్ కర్ణాటక నుండి దక్షిణ కోస్టల్ ఆంధ్రప్రదేశ్ వరకు కొనసాగుతుంది. అయితే వీటి యొక్క ప్రభావం వలన రానున్న 4-5 రోజుల వరకు కూడా తెలంగాణలో చాలా చోట్ల కూడా తేలికపాటి నుంచి మోస్తారు వర్షాలు కొనసాగే అవకాశాలు ఉన్నాయి. వాటితో పాటుగా భారీ వర్షాలు 1-2 చోట్ల, అలాగే రేపు ఎల్లుండి చూస్తే భారీ వర్షాలు కొన్ని చోట్ల కూడా కురిసే అవకాశాలు కనిపిస్తున్నాయి. రేపు ఎల్లుండి ఆరెంజ్ వార్నింగ్స్ జారీ చేయడం జరిగింది. సో అక్కడ కూడా అతి భారీ వర్షాలు 1-2 చోట్ల కూడా ఉత్తర జిల్లాల్లో అక్కడ నమోదయ్యే అవకాశాలు ఉన్నాయి. ప్రస్తుతానికి ఈరోజు చూసుకుంటే ఎల్లో వార్నింగ్స్ అవి భారీ వర్ష సూచనలు, తేలికపాటి మోస్తారు వర్షాలతో పాటుగా ఈ భారీ వర్షాలు 1-2 చోట్ల జయశంకర్, భూపాలపల్లి, ములుగు, భద్రాద్రి, వరంగల్, హన్మకొండ, పెద్దపల్లి ప్రాంతాల్లో ఉండే అవకాశాలు కనిపిస్తున్నాయి. ఇటు వెస్ట్ సైడ్ అది చూసుకుంటే కనుక మనకు ఈ వికారాబాద్, నారాయణపేట్, మహబూబ్ నగర్, హైదరాబాద్, మేడ్చల్, రంగారెడ్డి ప్రాంతాల్లో వచ్చే సూచనలు ఎక్కువగా ఉన్నాయి. మిగతా ప్రదేశాల్లో కూడా తేలికపాటి నుంచి మోస్తారు వర్షాలు కురిసే ఛాన్సెస్ ఉన్నాయి. ఈ ఉరుములు మెరుపులు కూడా 30-40 కిలోమీటర్ ప్రతి గంట గాలి కూడా వీసే అవకాశాలు. ఇక రెండో రోజు, మూడో రోజు చూసుకున్నట్లయితే మనకు ఈ తెలంగాణ ప్రాంతంలో ఎస్పెషల్లీ ఉత్తర వాయు జిల్లాల్లోని, తూర్పు జిల్లాల్లోని ఎక్కువగా కూడా తేలికపాటి నుంచి మోస్తారు వర్షాలు అధిక శాతంలో కురిసి ఈ భారీ నుంచి అతి భారీ వర్షాలు కూడా కొన్ని చోట్ల నమోదయ్యే అవకాశాలు ఉన్నాయి. ఇక దిగువ జిల్లాలు చూసుకున్నట్లయితే హైదరాబాద్ పరిసర జిల్లాలు, దాన్ని ఆనుకొని ఉన్న పశ్చిమ, తూర్పు జిల్లాల్లో కూడా మోస్తారు వర్షాలతో పాటుగా భారీ వర్షాలు కూడా 1-2 చోట్ల రేపు ఎల్లుండి నమోదయ్యే అవకాశాలు ఉన్నాయి. మూడో రోజున కూడా కొన్ని జిల్లాలైనటువంటి ఉత్తర జిల్లాలు, పశ్చిమ, అట్లాగే ఈ తూర్పు జిల్లాల్లో కూడా నమోదయ్యే అవకాశాలు ఉన్నాయి. అంటే మాన్సూన్ సీజన్ స్టార్ట్ అయ్యాక ఇటు జిల్లాలలో ఎక్కువగా దీని ప్రభావాన్ని చూపట్లేదు, కానీ ఇక్కడ హైదరాబాద్లో మాత్రం ఎక్కువగా వర్షపాతం అనేది చూసాం. దాదాపు 12 సెంటీమీటర్ల మేర నమోదైంది. ఇటు డిస్టిక్లో మాత్రం కాలేదు. ఇప్పటికీ రైతులు వెయిట్ చూస్తున్నారు. అంటే ఎందుకు మేడం ఈ విధంగా? ఈ విధంగా అంటే మనకి మాన్సూన్ ఫీచర్స్ ఎక్కడైతే దక్షిణ కోస్తా ఆంధ్ర వైపు ఉంటే కనుక ఎక్కువగా కూడా దాని ప్రకారం దక్షిణ జిల్లాల్లో ప్రభావం ఉంటుంది. అట్లాగే ఈ లో ప్రెషర్ సిస్టమ్స్ అవి మనకి కొంచెం ఉత్తర కోస్టల్ ఆంధ్రప్రదేశ్ వైపు ఫామ్ అయ్యి అటువైపు మూవ్ అయితే కనుక అటువైపు ఎక్కువ ప్రభావం ఉంటుంది. కానీ ప్రస్తుతానికి సౌత్ సిఏపి వైపు ఉంటుంది కాబట్టి ఆ జిల్లాల్లోనే ఎక్కువగా ప్రభావం ఉండి అక్కడే ఎక్కువగా వర్షాలు కురుస్తున్నాయి. సో రేపటి నుంచి మనకి ఈ దక్షిణ ఒడిశా ప్రాంతంలో ఉన్నటువంటి దాని యొక్క ప్రభావం కూడా కనిపించి ఇంకొకటి మనకి ఈ ద్రోణి ప్రభావం కూడా ఉంది కాబట్టి రెండు కలయిక ఉండే అవకాశం ఉంటుంది రేపు ఎల్లుండిలో. సో రేపు రాత్రికి కానీ ఎల్లుండి కానీ తప్పకుండా ముసురు పట్టి వర్షం అది బాగా కురిసే అవకాశం ఉంటుంది. అంటే ద్రోణి ప్రభావం మరోసారి నగరంలో ఏ విధంగా ఉంటుంది? ఎందుకంటే మొన్ననే 12 సెంటీమీటర్లు అయింది, మళ్ళీ ఆ విధంగా అంత స్థాయిలో వచ్చే అవకాశం ఉందా సిటీలో? యాక్చువల్లీ మనకు సిటీలోని ఇప్పుడు దాకా భారీ వర్షమే 1 or 2 ప్లేసెసే కురిసింది. మొత్తం అంతా కూడా మోస్తారు వర్షాల వరకే కురిసాయి. ఈరోజు కూడా మనకి ఎక్కువగా మోస్తారు వర్షాలే ఉండే అవకాశాలు ఉంటాయి. జిహెచ్ఎంసీ ఏరియాలోని 1 or 2 ప్లేసెస్ మార్జినల్ హెవీ ఉండే ఛాన్స్ ఉంటుంది. రేపటికి కూడా ఎక్కువగా కూడా మోస్తారు వర్షాలు, మార్జినల్ హెవీ ఛాన్సెస్ కనపడుతున్నాయి. అంటే ఉత్తర తెలంగాణ జిల్లాలకు హెవీ రెయిన్స్ ఉన్నాయని చెప్తున్నారు. జిల్లా యంత్రాంగానికి ఎలాంటి అలర్ట్స్ ఇచ్చారు? ముందస్తు ఏం చెప్పారు? జిల్లా యంత్రాంగానికి ప్రతి కలెక్టరేట్కి కూడా ఇన్ఫర్మేషన్ మెయిల్స్ ద్వారా, వాట్సాప్స్ ద్వారా అది అట్లాగే వార్నింగ్స్ అవి కూడా కామన్ అలర్ట్ ప్రోటోకాల్ అని ఒకటి మనకి NDMA యాప్ ఉంది. సో దాని ద్వారా కూడా ఇన్ఫర్మేషన్స్ జారీ చేసాం. ప్రతి ఒక్కరు DM డైరెక్టర్స్కి, అట్లాగే స్పెషల్ చీఫ్ సెక్రటరీ DMకి అందరికి కూడా ఇన్ఫర్మేషన్ ఎప్పటికప్పుడు కూడా ఏమైనా మార్పులు ఉంటే కూడా వాళ్ళకి ఇన్ఫర్మేషన్ చేంజెస్ అందజేస్తున్నాం. ఈ ఋతుపవనాలు పూర్తి స్థాయిలో విస్తరించాయి, ఎందుకంటే విస్తారంగా వర్షాలు అనేది కంటిన్యూస్గా మనం చూడలేదు. ఇప్పటి నుండి అలా చూడవచ్చా మేడం? కొన్ని ఒక 10 రోజుల వరకు ఇట్లాంటి బ్యాడ్ వెదర్ కండిషన్స్ కంటిన్యూ అయ్యే అవకాశాలు ఉంటాయి. వర్షాలు కూడా భారీ వర్షాలు పడే అవకాశాలు ఉన్నాయి.
ఆరెంజ్ అలర్ట్ ఎన్ని రోజుల వరకు కొనసాగుతుంది? ఆరెంజ్ అలర్ట్ రాబోయే 2 రోజుల వరకు కూడా రేపు ఎల్లుండ ఆరెంజ్ వార్నింగ్స్ అవి జారీ చేయటం జరిగింది. సో ఇప్పుడు సిటీ ప్రజలకు ఏం చెప్తారు? ఎందుకంటే మొన్న వర్షం వస్తున్న మొత్తం కూడా జనజీవనం అస్తవ్యస్తమైంది. ఇక్కడ ఉన్నటువంటి జిహెచ్ఎంసీ కావచ్చు, ఇక్కడ హైడ్రా బృందాలకు ఏం చెప్తారు? యాక్చువల్లీ జిహెచ్ఎంసీ వాళ్ళకి చూసుకుంటే కనుక ఈరోజు రేపు కొంచెం ఈ వర్ష ప్రభావం ఎక్కువగా ఉంది జిల్లాల్లోని. సో ఏదైనా విండ్ టర్నింగ్ అది కొంచెం ఇంటెన్సిటీ అది ఎక్కువగా ఉండి అది కొంచెం మనకి యాంటీ క్లాక్ వైజ్ అది టర్న్ అయ్యి వస్తే కనుక హైదరాబాద్ కూడా మంచి ఇంపాక్ట్ కనిపించే అవకాశాలు ఉన్నాయి. అంటే ఏమైనా వర్షపాతం లోటు ఉందా మేడం రాష్ట్రంలో? రాష్ట్రంలో ప్రస్తుతానికి లోటుగానే ఉంది. సో రాబోయే 4-5 రోజుల్లో అది కూడా నార్మల్ కండిషన్స్కి వచ్చే అవకాశాలు కనిపిస్తున్నాయి. మనకు జూలై నెలలో ఎక్స్పెక్ట్ చేసిన విధంగా ఉండే అవకాశం ఉందా పూర్తి స్థాయిలో? జూలై నెలలోని మనకి తప్పకుండా ఇంకొక లో ప్రెషర్ ఏరియా కూడా ఫామ్ అవుతుంది, కానీ దాని ఇంపాక్ట్ ఏమైనా తెలంగాణ మీద ఉంటే తెలంగాణలో ఉన్న వర్షపాతం కూడా లోటు పూరించే అవకాశం ఉంటుంది. అంటే చివరిగా రైతులకు ఏం చెప్తారు? ఎందుకంటే వాళ్ళు వర్షాల కోసం ఎదురు చూస్తున్నారు ఈ జిల్లాలో కావచ్చు మేడం. ప్రస్తుతం వర్షాలు అవి పడ్డాయి కాబట్టి 5 to 6 సెంటీమీటర్స్ బాగానే పడ్డాయి. సో ఈ వారం 10 రోజులు కూడా వర్షాలు ఉంటాయి కాబట్టి అవి ఉపయోగించుకోవచ్చు. సో మొత్తం మీద ఒకవైపు ద్రోణి కొనసాగుతుంది. దీని ప్రభావం ఎక్కువగా ఉత్తర తెలంగాణ జిల్లాల్లో కొనసాగుతుంది. దీని ఎఫెక్ట్తో ఇప్పటికే ఆరెంజ్ అలర్ట్ కొనసాగుతున్న మనకు కనిపిస్తున్నటువంటి రేపు కామారెడ్డి, నిజామాబాద్, నిర్మల్, ఆదిలాబాద్, జగిత్యాల, కొమరంభీం, ఆసిఫాబాద్, మంచిర్యాల, పెద్దపల్లి, కరీంనగర్ ఈ విధంగా ఈ జిల్లాలకు అనేది ఎక్కువగా ఎఫెక్ట్ ఉంటుందంటూ కూడా ఇప్పటికే వాతావరణ శాఖ అధికారులు హెచ్చరించారు. ఇప్పటికే జిల్లా యంత్రాంగాన్ని కూడా ఇటు కలెక్టర్లు కావచ్చు ప్రతి ఒక్కరు కూడా ఆదేశాలు జారీ చేశారు. మొత్తం మీద అందరూ కూడా జాగ్రత్తగా ఉండాలి. అండ్ సిటీకి వచ్చేసరికి మొన్న కనిపించినటువంటి ప్రభావం ఈసారి కనిపించకపోయినప్పటికీ మోస్తారు నుండి భారీ వర్షాలు పడే అవకాశం ఉంది. ఇప్పటికే జిహెచ్ఎంసీ అధికారులకు కూడా అన్ని అలర్ట్స్ జారీ చేశాము. ఖచ్చితంగా జాగ్రత్తగా ఉండాలి. వచ్చే 4 నుంచి 5 రోజుల పాటు భారీ నుంచి అత్యంత భారీ వర్షాలు ఏదైతే మాన్సూన్ సీజన్ స్టార్ట్ అయ్యాక ఇప్పటి వరకు మనం విస్తారంగా వర్షాలు కురవలేదు, కానీ ఇప్పటి నుంచి ఖచ్చితంగా అదే విధంగా విస్తారంగా వర్షాలు కురవడానికి అవకాశం ఉందంటూ కూడా ఒకవైపు ఐఎండీ అధికారులు అయితే అంచనా వేస్తున్నారు.